ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశముగా 128వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా, ఖచ్చితంగా అని మళ్ళీ మళ్ళీ నొక్కి ఒక్కాడించి, లేదా మనం చెప్పుకున్నట్టు బల్ల గుద్ది చెప్తున్నట్టుగా నీవు చేతుల కష్టార్జితంను అనుభవిస్తావు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది నీవు అనుభవిస్తావు. అన్యాక్రాంతంగా ఏది తీసుకొనవు, అన్యాక్రాంతంగా ఉట్టినే వచ్చేది అనుభవించవు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని. ఈ అధ్యాయం మొదటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, కుటుంబానికి, యెరూషలేముకి, మరి మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని దీవెనలు కలుగుతాయో చెప్తున్నట్లుగా చాలా ఖచ్చితంగా ఉంటుంది. మనము మన కష్టార్జితం అనుభవించాలి. అందరూ తమ ఇళ్లను కట్టుకొని అందులో నివసించుదురు, పొలములు నాటి వాటి ఫలములు ఫలించుదురని దేవుని వాక్యం చెప్పినట్లుగా దేవుడు కష్టించి పని చేసుకొని దాన్ని అనుభవించమన్నాడు. ఆ కష్టించి పని చేసి అనుభవించడం దేవుని ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి. ధన్యుడవు, ఇట్స్ దౌ షల్ బి హ్యాపీ అని ఉంది. సంతోషకరమైన జీవితం, కష్టంలో కూడా సంతోషకరమైన జీవితం, అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అటువంటి సంతోషం కావాలి. పౌలు అంటాడు, నేను ఏ స్థితిలోనైనా ఉండనెరుగుదును, ఏమీ లేకుండా ఉండగలను, అన్నీ కలిగిన స్థితిలో కూడా ఉండగలను అని పౌలు చెప్పినట్లుగా అటువంటి ఉబ్బికే సంతోషం మనలో కలిగి ఉండాలి. నీకు మేలు కలుగును, అన్నీ సమకూడి జరుగుతాయి. మనకి మేలు మాత్రమే జరగాలి అన్నది దేవుని ఉద్దేశం. మరి సాతాను కార్యాలను బట్టి కానీ, మనం చేస్తున్న పొరపాట్లను బట్టి కానీ, మనం అనుభవించే పొరపాట్ల నుంచి కూడా దేవుడు తప్పించి అన్ని మేలు కోసమే జరిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యము దేవుడు మనల్ని హెచ్చరిస్తూ, సంతోషం కావాలన్నా, సమృద్ధి కావాలన్నా ఒకటే క్లాస్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ప్రార్థన చేసుకోవడము, బైబిల్ చదవటము, దేవుని యందు ప్రతిదినము మనల్ని మనం సరి చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నిశ్చయముగా నీ ఆశీర్వాదములు ఉన్నాయి ప్రభా. అవి ఈరోజు ఉండి రేపు కనపడని అటువంటివి కాదు తండ్రి. నిశ్చయముగా జరిగే ఆశీర్వాదాలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మేలుతో ధన్యకరమైన జీవితంతో మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.